జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వారణాసి దగ్గరలో రామ్నగర్ కిల్లా అనే ఒక పెద్ద మహారాజా వారి కోట దగ్గరికి వచ్చాం అనమాట. దీని పేరు రామ్నగర్ కోట. ఇక్కడ పరిభాషలో రామ్నగర్ కిల్లా, రామ్నగర్ ఫోర్ట్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ కోటని శ్రీ కాశీ నరేష్ రాజా బలవంత్ సింగ్ గారు 18వ శతాబ్దంలో నిర్మించినట్టుగా చెప్తున్నారు. ఈ కోట నిర్మాణానికి చునార్ ఇసుక రాళ్ళు అనే ఒక విధమైనటువంటి ఇసుక రాళ్లతో నిర్మించినట్టుగా చెప్తున్నారు ఇక్కడ. అయితే ఈ యొక్క నిర్మాణ శైలి కూడా చాలా అద్భుతంగా ఉంది. నిర్మాణం కూడా చూడండి, బాల్కనీలు, రకరకాల సభామండపాలు, సుందర ద్వారాలు, చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ కోటని. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. చాలా విశాలమైనటువంటి కైవారం కూడా కనిపిస్తుంది మనకి. అయితే ఈ కోటలో చాలా అద్భుతమైనటువంటి యాన్సెంట్రిక్ మ్యూజియం, అంటే ఒక పురాతనమైనటువంటి మహారాజులు వాడిన కొన్ని వస్తువులు కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది. అయితే ఈ యొక్క కోట లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మ్యూజియాన్ని మళ్ళీ కోట లోపలంతా దర్శించడానికి గాను మనం టికెట్ తీసుకోవాలి. చూడండి కోట అయితే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే, ప్రస్తుత కాశీ యొక్క రాజుగారు ఉంటారు కదా, కాశీ నరేష్, శ్రీ అనంతనారాయణ సింగ్ గారు కూడా ఇక్కడే ఈ కోటలోనే నివసిస్తున్నారట. ఇదిగో ఇదే టికెట్ కౌంటరు. మనం మ్యూజియం లోపలికి వెళ్ళడానికి ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. టికెట్ తీసుకుని మనం లోపలికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఈ వస్తువులన్నీ కూడా చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఎడ్ల బండి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వెండితో చేసిన పల్లకీలు, అప్పట్లో వాడిన కార్లు, రకరకాల చూడండి వాహనాలు, అలాగే ఏనుగు దంతాలతో చెక్కినటువంటి సింహాసనాలు, కుర్చీలు, మరియు వాయిద్య పరికరాలు, ఇంకా రకరకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. అలాగే బెనారస్ చూడండి, మహారాణులు అలాగే మహారాజులు కట్టుకునేటటువంటి వాళ్ళ యొక్క దుస్తులు, వాళ్ళు ధరించినటువంటి టోపీలు, అలాగే పాదరక్షలు, ఇంకా ఎన్నో కత్తులు, కటార్లు, పెద్ద పెద్ద బళ్ళాలు, అలాగే సింగిల్ బ్యారెల్, డబ్బర్ బ్యారెల్ కలిగినటువంటి తుపాకులు. అవి చాలా పురాతనమైనటువంటి తుపాకులు అన్నమాట. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. పిస్తోళ్ళు, తుపాకులు, అలాగే కొన్ని జంతువుల్ని కూడా కెమికలైజేషన్ చేసి అలాగే వండిచ్చారు. చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ దారి నుంచి మనం గంగా ఘాట్కి వెళ్ళొచ్చు అనమాట. అంటే మహారాణులు ఇదే దారిలోంచి వెళ్ళి అక్కడ గంగలో స్నానం చేసి వ్యాస భగవానుడు నిర్మించిన శివయ్యని ఆరాధన చేసుకుని, దర్శనం చేసుకుని, పూజ చేసుకునేవారట. చూడండి, మనం ఇప్పుడు కోట యొక్క వెనుక ప్రాంతానికి వచ్చామన్నమాట. ఇదిగో ఈ గంగమ్మ దగ్గరికి మనం ఇందాక చూపించిన దారి ఉంది కదా, అది వస్తుంది అనమాట. ఇదిగో ఈ దేవాలయం కనిపిస్తుందా మీకు పక్కనే? చాలా అద్భుతంగా ఉంది కదా. గంగా నది పరివాహ ప్రాంతంలో ఇది గంగా నదికి చేరుకునే ఉందన్నమాట. గంగ కిపతల బెనారస్ విశ్వనాథుడు ఉండే చోటు, అవతలు వచ్చి వ్యాసకాశి అంటారనమాట. దీన్నే వ్యాసకాశి అని కూడా పిలుస్తారు. ఈ ఏరియాని, రామ్నగర్ కిల్లా ఉన్న ఏరియాని వ్యాసకాశి అని పిలుస్తారు. ఇక్కడే శ్రీ వ్యాస భగవానులు ప్రతిష్ఠించినటువంటి అదిగో శివలింగం దర్శించుకోండి. హరహర మహాదేవ శంభో శంకర. దర్శించుకున్నారు కదా. ఇక్కడ శాసనం కూడా ఉంది. శ్రీ వ్యాస భగవానులు ఇక్కడే తపస్సు చేసినట్టుగా ఇక్కడ శాసనాలు చెప్తున్నాయి. ఈ యొక్క ప్రదేశంలోనే మహారాజా వారు ఈ యొక్క కోట నిర్మించడం జరిగిందనమాట. చాలా అద్భుతంగా కోటను నిర్మించారు. చూడండి, ఇక్కడే ఇంకొక శివాలయం కూడా ఉంది. ఇక్కడికి మహారాణులు వచ్చి పూజ అవి చేసుకునేవారట. ఈ కోట నిర్మాణం అయితే చాలా అద్భుతమనే చెప్పాలి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మేమైతే లోపల ఉన్నటువంటి అన్ని పురాతనమైనటువంటి వస్తువులు, మహారాజులు మహారాణులు వాడినటువంటి వస్తువులన్నీ దర్శించుకున్నాము. చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి కోట కూడా చాలా బాగుంది. అయితే కొన్ని ఏరియాల్లో కొంత భాగం పాక్షికంగా దెబ్బతిందనమాట. అయితే దాన్ని ఇప్పుడు కన్స్ట్రక్షన్ మళ్ళీ చేస్తున్నారు, రిపేర్స్ అవి చేస్తున్నారు గవర్నమెంట్ వారు. ఇక్కడ రామ్లీలా కూడా చాలా బాగా జరుగుతుందట. అయితే
లోపటైతే మాత్రం చాలా పెద్ద కోట, చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూడండి. చాలా అందంగా కూడా ఉంది. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ హిందీ సినిమా షూటింగులు అవి తీస్తూ ఉంటారట. అదే రాజులు కథలు ఇవన్నీ ఉంటాయి కదా సీరియల్స్, అవి కూడా ఇక్కడ తీస్తూ ఉంటారట. టీవీ సీరియల్స్ అవన్నీ కూడా. ఇది కూడా చాలా అద్భుతంగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకో చూడండి, 17వ శతాబ్దం నాడు ఉపయోగించినటువంటి కొన్ని తోపులు కూడా ఉన్నాయన్నమాట. ఫిరంగులు. అలాగే లోపల ఇంకా చాలా మంచి మంచి వస్తువులు ఉన్నాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే తులసీదాస్ గారు రచించినటువంటి శ్రీ రామచరితమానస్ మరియు రామాయణ ప్రతులు కూడా ఇక్కడ భద్రపరిచి ఉంచారు. అయితే ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి. జ్యోతిష్య గడియారం అని, ఇంకా రకరకాల చాలా యాన్సెంట్రిక్ సామాన్లు ఉన్నాయన్నమాట. అంటే అతి పురాతనమైనటువంటివి చాలా సామాన్లు వీటిలో భద్రపరిచారు. చూశారు కదా, చాలా అద్భుతంగా ఉంది కదా. కాశీ వస్తే తప్పకుండా ఈ రామ్నగర్ కిల్లాని దర్శించాలి. మీరు ఎప్పుడైనా కాశీ వెళ్తే తప్పకుండా దర్శించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రామ్నగర్ కిల్లా వచ్చి కాశీ విశ్వనాథ్ మందిర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. హర హర మహాదేవ శంభో శంకర.